విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన గుడివాడ అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. అమర్నాథ్ గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, మీ జిల్లాకి రాజధాని తీసుకెళ్ళిపోయారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నం అంటే అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ గుర్తింపుకి నోచుకోగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఏదో రోజు గుర్తింపు వస్తుంది అన్నటువంటి నమ్మకంతోనే మా మేము చిన్న చిన్న కోరికలు కోరుకున్నాం. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని చెప్పో, లేకపోతే మా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పో, లేకపోతే విశాఖపట్నంకి ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే బాగుంటుందన్నో, ఇటువంటి చిన్న చిన్న కోరికలు కోరుకునేటువంటి అంటే అల్ప సంతోషాలుగా ఉండిపోయేటువంటి ప్రాంతం అది. ఏదైనా చిన్న చేస్తే దానికి సంతృప్తి పడిపోయి మేము ఏదో చేశారు, ప్రభుత్వం ఏదో చేసింది, మాకేదో జరిగింది అనేటువంటి సంతృప్తితో ఉండేవాళ్ళం. అలాగని చెప్పి ఎవరైనా చేయకపోయినా సరే బయటికి అడిగేటువంటి పరిస్థితుల్లో ఏ రోజు లేము. సంతోషం అన్నా లోపల పెట్టుకున్నాం, బాధ అన్నా లోపల పెట్టుకున్నాం, కష్టం వచ్చినా లోపల పెట్టుకున్నాం. ఈరోజు ఎవరన్నా వచ్చి మా మీద మా ప్రాంతంలో ఏం చేసినా సరే. మీరు అల్ప సంతోషాలు ఎలా అవుతారు? మీకు పోర్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ డెవలప్మెంట్ చాలా అయింది. ఇప్పుడు దేశానికే రెండో రాజధానిగా వైజాగ్ ని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అల్ప సంతోషాలు కాదు, బిగ్ డ్రీమ్ మీకుంది. అంటే నేను అనేది అదే, ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చేసరికి పోర్ట్ రావడానికి గల కారణం ఇట్స్ న్యాచురల్ పోర్ట్. దేశంలోనే ఉన్నటువంటి అనేక పోర్టుల్లో విశాఖపట్నం పోర్ట్ అనేటువంటి న్యాచురల్గా దానికి ఆ ప్రాంతంకు ఉన్నటువంటి అవకాశం అది. ఈరోజు ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, ఒక పక్క తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్గా పిలుచుకున్నటువంటి ఆ ప్రాంతం, ఈరోజు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులను బట్టి ఆ రకమైనటువంటి అవకాశాలు వచ్చాయి తప్ప, ఒకవేళ నిజంగా ఏదో సముద్రం ఉండి లేకపోతే ఒక పక్క ఇది ఉంటే మీరు అన్నట్టు పోర్ట్ వచ్చినటువంటి పరిస్థితులు కాదు. సో అయినప్పటికీ మీరు అన్నట్టు విశాఖపట్నం, మీరు మాట్లాడేది నగరం గురించి మాట్లాడుతున్నారు. విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉన్నటువంటి కొన్ని అవకాశాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆడవాళ్ళు సరిగ్గా చీర కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ మొన్న 3-4 నెలల క్రితం అరకు ప్రాంతంలో ఒక మహిళ, మన్యంలో ఒక మహిళ ప్రసవం కూడా రోడ్డు మీద చేసినటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అంటే రోడ్లు లేక, లేకపోతే సరైనటువంటి అవకాశాలు లేక, సరైనటువంటి సదుపాయాలు లేక ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈరోజు. అందుకే అంటున్నా, విశాఖపట్నం మీరు అన్నట్టు దేశంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒక నగరం, టాప్ 10లో ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. సో అది ఏ ప్రభుత్వం లేకపోతే ఎవరో చేసినటువంటి దానివల్ల వచ్చినటువంటిది కాదు. విశాఖపట్నం అనేటువంటి నగరం స్వయం కృషితో ఎదిగినటువంటి నగరం. ఎవరో చేయందిచ్చో, లేకపోతే ఎవరో అవకాశాలు ఇచ్చో, లేకపోతే చేసినటువంటి కాదు. విశాఖపట్నం తానంతటిగా ఎదిగినటువంటి స్వయం కృషితో ఎదిగినటువంటి నగరం విశాఖపట్నం. మై ఫీలింగ్, విశాఖపట్నం ఈజ్ అన్ ఎమోషన్. అది నగరం కాదు, ఒక ఎమోషన్ అది. విశాఖపట్నానికి, అటువంటి నగరానికి గుర్తింపుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ వీఆర్ ఆల్ హ్యాపీ. సో ఆ గుర్తింపు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ సంతోషం డెఫినెట్గా వ్యక్తం చేస్తాం. అందులో ఏ రకమైనటువంటి అనుమానం. రాజధాని అవటానికి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనా? అంటే రాజధాని అనేటువంటి మాటని ఒక పెద్ద దీనిలాగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. రాజధాని ఈజ్ నథింగ్ బట్ వేర్ అడ్మినిస్ట్రేషన్ రన్స్. సో దానికి కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఇవి తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కేటగారికల్గా ఉన్నారు. విశాఖపట్నంలో మేము రేపు పెట్టబోయేటువంటి రాజధాని ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్లోనే పెట్టబోతున్నాం. 1 సెంట్ అంటే 1 సెంటు ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి కూడా తీసుకోపోవట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లాగా 33,000 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ భూములు కొనుక్కొని వారి దగ్గర నుంచే పూలింగ్ కింద తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల్ని ఇబ్బందులు పెట్టి, ఈరోజు వీరు ఆడుతున్నటువంటి ఈ పోరాటాల్లో వారిని తీసుకొని వచ్చి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు విశాఖపట్నంలో పెట్టబోయేటువంటి రాజధానిలో 100% ప్రభుత్వ భూముల్లో పెట్టబోతున్నాం. 1 సెంటు కూడా ప్రైవేట్ భూమి తీసుకోబోట్లేదు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మీరు అన్నారు. నాకు తెలిసి అయితే 2,500 నుంచి 3,000 ఎకరాలు హైయెస్ట్. అంతకు మించి 1 ఎకరం భూమి కూడా ప్రభుత్వం కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. 3,000 ఎకరాలు అనేది ఇట్స్ పీక్. సో ప్రైవేట్ భూమి వాడాల్సిన పని లేదు. ప్రైవేట్ భూమి, ప్రభుత్వ భూమిలోనే 3,000 మించి ఉన్నా సరే ప్రభుత్వ భూమి కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. సో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో మ్యాక్సిమం 2,500 నుంచి 3,000 ఈజ్ మ్యాక్సిమం. అది రేపు ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్ కడితే, ఒక 50 అంతస్తులు చెప్పిన ఒక బిల్డింగ్ 2 కట్టేస్తే అయిపోయింది సెక్రటేరియట్. హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఎన్ని ఎకరాల్లో ఉంది? అంత కలిపి 10-15 ఎకరాల మించి లేదు. ఒక 2 పెద్ద బిల్డింగ్లు కడితే, ఒక 50 అంతస్తులు కడితే, ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్గా ప్రతి ఫ్లోర్కి సీవీ ఉండేటట్టు అందంగా ఒక మంచి వాతావరణంలో అధికారులు పనిచేసేటువంటి అవకాశం,
రేపు ఆ పక్కనే వర్కింగ్ స్టాఫ్ పనిచేస్తున్న వారికి క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లకి బంగ్లాస్ కానీ, మినిస్టర్స్కి కానీ, సీఎం కానీ, గవర్నర్ కానీ అన్నీ అక్కడే పెట్టారనుకోండి, అక్కడే పనిచేస్తుంటారు, అక్కడే ఉంటుంటారు. ఏమైనా అవసరం ఉన్నా ఈరోజు విజయవాడ వెళ్ళి ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్తే 4 విభాగాలు ఉన్నాయి రెవెన్యూలో. ఆ రెవెన్యూ విభాగాల్లో ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒకరేమో ఇబ్రహీంపట్నంలో ఉంటారు, ఒకరేమో అమరావతిలో ఉంటారు, ఒకరు తాడేపల్లిలో ఉంటారు, ఒకరు విజయవాడలో ఉంటారు. ఈరోజు ఒక పని మీద 4 ఆఫీసులకి తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తే 2-3 రోజులు అక్కడ ఉండి తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతటిని కూడా 2 బిల్డింగ్లోకి తీసుకుని వచ్చేస్తే ఏదైనా అవసరం ఉన్నా ఆ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్కో, లేకపోతే ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి వెళ్ళేటువంటి అవకాశం తీసుకొని వచ్చేస్తే అంతకు మించి అవసరం ఏముంటుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. నేను చూశాను కొన్ని, మేము అసలు అడిగామా మాకు రాజధాని ఎందుకు అని వైజాగ్ ప్రజలు మాట్లాడడం విన్నాను నేను. అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా అడిగిన చోటు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విశాఖ వాసులు కూడా అనే పరిస్థితి ఉంది. దీని మీద మీ కామెంట్? అలాగే అమరావతిలో కావాలని ఎవరు అడిగారు? ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఆ 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళని ఏదో ఒప్పించో, లేకపోతే కొంతమందికి ఇష్టపడో, లేకపోతే కొంతమంది బలవంతంగానో తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు అందరూ కావాలని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితులు ఉండాల్సినటువంటి, కొంతమందికి ఏంటంటే ట్రాఫిక్ పెరిగిపోద్దనో, లేకపోతే విఐపీస్ ఎక్కడ ఉండడం వల్ల ట్రాఫిక్కి ఇబ్బందులు వస్తాయనో, ఇటువంటి అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. సో ఎన్ని ఉన్నా సరే కష్టం ఉన్న దగ్గర ఫలితం కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మన ప్రాంతానికి మంచి రోజులు వస్తున్నటువంటి తరుణంలో కొంతమందికి ఒక్కొక్క అభిప్రాయంతో ఉంటారు. ఆ అపోజిషన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు అక్కడ శాసనసభ్యులు గెలిచిన వాళ్ళే వద్దంటున్నారు. అంటే ఏమనుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ స్టాండ్ అనో, లేకపోతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు పర్సనల్ గా మీరు అన్నట్టు తీర్మానం చేసుకున్నారు. పర్సనల్ గా అయితే వాళ్ళకి పర్సనల్ గా 2-3 వచ్చి విధానానికి వచ్చేటప్పటికి వ్యతిరేకిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాంతీయ అభిమానం అనేటువంటిది ఇంపార్టెంట్. మనం ఏదైనా ముందు మన పుట్టినటువంటి గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, తర్వాత బయట దేశంకి వెళ్ళినప్పుడు మన దేశం కోసం మాట్లాడతాం, బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాష్ట్రం కోసం మాట్లాడతాం, బయట జిల్లాకు వెళ్ళినప్పుడు మన జిల్లా గురించి మాట్లాడతాం, బయట ఊరికి వెళ్ళినప్పుడు మన సొంత గ్రామం గురించి మాట్లాడతాం. సో ఇవన్నిటి మధ్య ప్రాంత అభిమానం అనేటువంటిది ఎక్కడొక్కడ లోపల ఉంటుంది. ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా రాజధాని అనేటువంటిది అది భూముల రాజధాని కాదు. అమరావతిలాగా 30,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు భూముల రాజధాని కాదు. విశాఖపట్నం ఒక ఉద్యోగుల రాజధాని, ఒక సాంప్రదాయం ఏదైతే సంస్కృతులు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి రాజధాని, ఒక పర్యాటక రాజధాని, ఒక క్రీడాకారులకు సంబంధించినటువంటి రాజధాని, ఇంతమందికి ఒక పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి రాజధాని, ఈరోజు వ్యాపారస్తులకు రాజధాని, ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులతో సహా. ఈరోజు విశాఖపట్నం అంటే మేము పుట్టి పెరిగినటువంటి మేమే కాదు, విశాఖపట్నంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈరోజు పార్లమెంట్ సభ్యులు అయ్యారు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు మంత్రులుగా పనిచేస్తున్నారు విశాఖపట్నంలో. ఎవరు కొత్తగా వచ్చి అక్కడ చేయాలన్నా ప్రయోగం అక్కడే చేస్తారు. ప్రయోగం కాదు, ఫలితం కూడా. ఒక్క ప్రయోగమే చేశారని అనుకుంటే వేరు, ప్రయోగం అనేటువంటిది ఎక్కడైనా చేయొచ్చు. అంటే ఫలితం అక్కడైతేనే వస్తుందని చెప్పి అదే అన్న ఆ భూమిలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈరోజు వచ్చి ఎవరైనా పడితే వాళ్ళు సెల్ఫీలు తీసుకొని బీచ్ రోడ్లో సెల్ఫీలు తీసుకునేటువంటి వాతావరణం ఆ ఇసుకల్లోనో లేకపోతే సముద్ర అలల మధ్యలో తీసుకుంటున్నారు. ఈరోజు ఆ ప్రతి సముద్రం అలల్లోని ఆలోచనలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఆలోచనలు ఉన్నాయి, నేలే ఒక ఆలోచనల నేల. అది ఎంతోమందికి మట్టిలో మాణిక్యాలని అందించినటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఈరోజు అటువంటివి ఎంతోమందిని, ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు మా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మంత్రులు మా ప్రాంతంలో చదువుకున్నారు, ఎమ్మెల్యేలు చదువుకున్నారు. ఈరోజు ఎంతోమంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు విశాఖపట్నం కేంద్రంగా వారి తాలూకా నైపుణ్యాన్ని చూపించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సో విశాఖపట్నం నగరానికి ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ నగరం, ఆ నేల, ఆ విశాఖపట్నం జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ప్రాంతం. కాబట్టి ఈ రోజు కన్నా 70 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చిందనేటువంటి దేశ పట్టణంలో మన ఊరు కనబడబోతుంది అన్నటువంటిది ఒక గర్వంగా ఈరోజు కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మేధావులంతా కూడా మన సభలో ఉన్నారు, ఎడ్యుకేటెడ్ కానీ, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే సాహిత్యంలో కానీ అన్ని రంగాల్లో ప్రవీణులైన వారు అసెంబ్లీలో ఉన్నారు, ఇంకా అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో వాళ్ళైతే ఒక 27 మంది ఇంటర్మీడియట్ వరకు చదివిన ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు. అందులో 27 మందిలో 16 మంది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 10th క్లాస్ వరకు ఉన్నారు, ఆ తర్వాత 5-8 అలా చదివిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు.
సో 150 మీరు అంటే ఇంత మీ దగ్గర కూడా లేరు చదువుకున్న వాళ్ళు, వీళ్ళేనా మీరు చెప్పిన మేధావులు అని క్వశ్చన్ చేశారు వాళ్ళు. 151 మందిలో మీరు చెప్పింది 27 మంది గురించి. అంటే నాకు తెలిసి 18%, 80% చదువుకునే గ్రాడ్యుయేట్స్ ఉన్నాం కదా. అలాంటి ఇంజనీర్లు ఉన్నారు, సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఈరోజు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసిన ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు, ఈరోజు బిజినెస్ మెన్ ఉన్నారు, ఈరోజు ఎన్ని రంగాల్లో ఈరోజు ఉన్నారు. నేనేమి కాదనట్లా. ఇది అంతా కూడా అయినప్పటికీ 151 మందిలో వారు చెప్పినటువంటి 27 మందికి ప్రజలు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేసి ఆయన మాకు శాసనసభ్యుడిగా కావాలని చెప్పి కోరుకుంటే వచ్చి కూర్చున్నారు. నేను అదే అన్నా, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాను. నేను చెప్పిన దీపక్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు ఎమ్మెల్సీ, లోకేష్ ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి దొడ్డిదారిన వచ్చినటువంటి వ్యక్తి, బుద్ధా వెంకన్న ఈజ్ అ 5th క్లాస్ స్టూడెంట్, 5th క్లాస్ స్టూడెంట్ కాదు 5th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్. మీకు యనమల రామకృష్ణుడు 4 సార్లు పోనీ ఆయన ఏదో పోనీ 4-5 సార్లు ఎమ్మెల్యే చేశారు, పోనీ ఆయన పక్కన పెట్టండి. వాకాటి నారాయణ రెడ్డి ఆయన మీద సిబిఐ కేసు పెట్టింది, ఈడీఓ సిబిఐ కేసు పెడితే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పేర్లు అన్నీ కూడా నేను చెప్పినవన్నీ కౌన్సిల్వి. నేను తెలుగుదేశంలో చెప్పడానికి ఉన్నదే వాళ్ళకి 20 మంది, వాళ్ళ గురించి మనం ఏం చెప్తాంలేండి. కానీ కౌన్సిల్లో ఉన్నటువంటి వారు ఇటువంటి వారు ఉన్నారు. ఇంతకంటే గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, గొప్ప డెసిషన్స్ వస్తాయి కౌన్సిల్ నుంచి అనేటువంటి దానికి ఎవరు ప్రజలు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేధావులు అలాగని చెప్పి మేధావులు లేరా అంటే పీడీఎఫ్ నుంచి ఈరోజు వైసీపీ నుంచి ఉమారెడ్డి గారు లాంటి మేధావులు ఉన్నారు, ఆయన ఉన్నతమైనటువంటి దీంట్లో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఉంటే 10% ఉంటారు. మా దగ్గర చదువుకోలేని వాళ్ళు ఉంటే 10% ఉంటారు, వారి చదువొచ్చిన వాళ్ళు ఉంటే 10% ఉంటారు. అది తేడా వాళ్ళకి మాకు. అయినప్పటికీ కౌన్సిల్ అనేటువంటిది చర్చలు జరపడానికి, సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, ప్రభుత్వాన్ని ఏదైనా తప్పులు చేస్తే తెలియజెప్పడానికి, ఒకవేళ పూర్తిగా అది ప్రజా వ్యతిరేక విధానం అయినప్పుడు రద్దు చేయడానికి ఉంది తప్ప ఆలస్యం చేసి అదేదో పాకిస్తాన్ మీద భారతదేశం ఏదో యుద్ధం గెలిచినట్టు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయిపోతూ ఉంటే అదంతా వాళ్ళ ఆనందం అంతా కూడా తాత్కాలికం కదా. ఒకవేళ నిజంగా కౌన్సిల్ రద్దు చేయకపోయినా 3 నెలల సమయం పడుతుంది. 3 నెలల తర్వాత సెలెక్ట్ కమిటీ అన్న వస్తుంది, సెలెక్ట్ కమిటీ నుంచి అన్న రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ చేస్తాము, రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటాం. సో దానికి ఏదో ఈ 3 నెలలకి ఏంటి వాళ్ళ ఆనందం పొందేది? వాళ్ళ ఆనందం దేనికి పొందుతున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేయడానికి కదా, ఆ పోరాట సమితిని మళ్ళీ ఇంకో పేరు చెప్పి మోసం చేసి తిప్పుకోవడానికి కదా. భారతదేశంలో నాకు తెలిసి క్యాపిటలిస్ట్ ఉద్యమం మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఆఖరి చంద్రబాబు నాయుడు అయిపోతాడు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు కదా రాజధాని ప్రాంతంలో. రాజధాని ప్రాంత రైతుల్ని ముందే పిలిచి మాట్లాడి చర్చలు జరిపితే అసలు ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా. అమ్మ, ఇప్పుడు రాజధాని ప్రాంత రైతుల్ని పిలిచి మాట్లాడడానికి మేము ఏదన్నా వాళ్ళకి అన్యాయం చేస్తామని పరిస్థితి వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే మేము ఏదన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి అభిప్రాయం మాకు వచ్చినప్పుడు వాడిని పిలిచి మాట్లాడడానికో చెప్పడానికో, లేదమ్మా మీరు ఇచ్చారు భూములు, మేము ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం, మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాము, లేకపోతే గత ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హామీని మేము నిలబెట్టుకోలేకపోతున్నాం, మేము అది చేయలేము, మీకు తిరిగి భూమి ఇవ్వలేము, డెవలప్ చేసి ఇవ్వలేము అని చెప్తేను అటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నప్పుడు డెఫినెట్గా పిలిచి మాట్లాడతాం. మేము ఉన్నటువంటి రాజధానిని మరింత విస్తరణ చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి రైతులకి వారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్ని నెరవేరుస్తామని చెప్తున్నాం. ఆ ప్రాంతంకు ఉన్నటువంటి వనరుల్లో అవకాశాలను బట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు వారు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, రైతులో ఎవరో కొంతమంది తెలియదు కానీ మా భూమికి నాకు 35,000 గజం ఉండేది, నాకు 15,000 అయిపోయింది, 10,000 అయిపోయింది. అది ఉద్యమం కాదే, అది త్యాగం ఎలా అవుతుందమ్మా, అది వ్యాపారం అవుతుంది. సో చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్తున్నాడు మీటింగ్లో, చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి నేను హైటెక్ సిటీలో ₹1,00,000 పెట్టి ఎకరం భూమి కొంటే నేను అది ఆఖరిలో అమ్మినప్పుడు 30 కోట్లకి అమ్మానని చెప్పని అంటాడు. ఈరోజు ఉత్తరాంధ్ర రాయలసీమ నీటి కోసం ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు నాయుడు భూమికి రేటు కోసం ఉద్యమం చేస్తున్నాడు. సో భూమికి రేటు కావాలని చెప్పినటువంటి దాన్ని త్యాగం ఉద్యమం అనరు. త్యాగాలంటే ఉద్యమాలంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కావాలని చెప్పి మా ప్రాంతంలో రైతులు 26,000 ఎకరాలు ఇప్పటికీ కూడా ఇచ్చి 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకో 7-8 మంది డిస్ప్లేస్డ్ కోటాలో ఇంకా ఉద్యోగ అవకాశాలు లేక భూమి ఇచ్చి ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్న వారు ఉన్నారు. అయినప్పటికీ మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి త్యాగం చేసి ఇచ్చినటువంటి భూములు, మా ప్రాంతంలో పోర్టుకి భూములు కావాలంటే ఇచ్చారు, మా ప్రాంతంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్కి భూములు కావాలంటే ఇచ్చారు, ఈరోజు ఎన్ఏఓబి దేశ రక్షణ కోసం కావాలంటే 4,000 ఎకరాలు ఇచ్చారు, ఈరోజు ఎస్ఈజెడ్లు ఫామ్ చేయాలంటే ఒక 5,000 ఎకరాలు ఇచ్చారు. మా విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులు కానీ వారు కానీ నాకు తెలిసి 2.5-3 లక్షల ఎకరాలు ఇచ్చాం మేము దేశం కోసం, రాష్ట్రం కోసం. అవి త్యాగం అంటే. సో ఏ రోజు మేము అడగలేదే, మేము ఆ రోజు 30 ఏళ్ల క్రితం భూములు ఇచ్చాం, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఈ రోజు కూడా అడగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం.
సో త్యాగాలంటే అవి అంతే తప్ప భూమిని తీసుకొని మళ్ళీ మీకు తిరిగి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసి మళ్ళీ మీకు భూమి ఇస్తుంటే దానికి మాకు రేటు కావాలని చెప్పి ఉద్యమం చేస్తే మరి అంతకంటే దాన్ని ఉద్యమం అంటారు ఏమంటారు అనేటువంటి దానికి నేనైతే పేరు పెట్టలే. ఇక్కడ మనం కౌన్సిల్ రద్దు విషయం తీసుకుంటే సో అది అయిపోయింది, మరేంటి ఇప్పుడు లోకేష్ మీద టార్గెట్ అయితే? అసలు లోకేష్ని టార్గెట్ కింద పెట్టుకోవడం అనవసరం. మా లోకేష్ని టార్గెట్ పెట్టడం ఆయన ఎంతో పెద్దోని చేయడం. జగన్మోహన్ రెడ్డికి లోకేష్ టార్గెట్ ఏంటి అసలు? అసలు మా పార్టీలో కార్యకర్త కూడా లోకేష్ టార్గెట్ అవ్వడు, అవసరం లేదు, ఆయనే టార్గెట్. ఆయన గురించి లోకేష్ గురించి, లోకేష్ తాలూకా నాయకత్వం గురించి, ఆయన తాలూకా నాయకత్వ పట్టుమల గురించి, ఆయన తాలూకా క్యాలిబర్ గురించి ఎవరు ఆయన టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఇంకోటి చెప్పినా మా పార్టీకి అత్యంత బలం లోకేష్. ఆయన వల్లే మాకు తెలిసి మాకు 130 సీట్లు రావాల్సింది 150 వచ్చాయంటే లోకేష్ వల్లే వచ్చాయి. సో లోకేష్ టార్గెట్ కాదైతే? లోకేష్ ఈజ్ నెవర్ ఏ టార్గెట్. మాకు చంద్రబాబు నాయుడు టార్గెట్ కాదు, మాకు లోకేష్ ఎలా టార్గెట్ అవుతాడు? ఎంతో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పి 3 సార్లు ముఖ్యమంత్రిని 3 సార్లు ప్రతిపక్ష నాయకుని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు గ్యాలరీ కూర్చొని ఈరోజు 20 మందికి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి వచ్చింది. లోకేష్ మాకు టార్గెట్ ఎలా అవుతాడు అసలు? అదే మొన్న కూడా వీడియో తీస్తూ ఆయన కనిపించారు. ఆ రోజు ఉదయం జరిగింది, మనం అసెంబ్లీలో చూసుకుంటే పోడియం దగ్గరికి టీడీపీ వాళ్ళు వస్తున్నారని ఎత్తి బయటపడేసేయండి అన్నారు. మళ్ళీ మీ లీడర్లు, మీ మంత్రులు అందరూ వెళ్ళి పోడియం దగ్గరే బైఠాయించి చాలా అంటే ఎక్కి ఆల్మోస్ట్ స్టూల్స్ వేసుకుని బెంచీలు ఎక్కి చిన్నపిల్లల్లాగా చేశారు. అప్పటికి ఏం జరిగిందమ్మా? ఇలాంటి వీడియోస్ రిలీజ్ అయినప్పుడు జనంలో కూడా ఎలాంటి సంకేతాలు? డెఫినెట్గా అంటే మా వాళ్ళు బలలెక్కిందో బెంచ్లు ఎక్కిందో మనం చూసాం, కానీ ఏ పరిస్థితుల్లో అంత ఉద్వేగానికి లోకేష్ గారే రిలీజ్ చేస్తారు. ఆయనకి అవే అంతకుమించి ఏం చేయలేడు. ఆయన ఫోటో షూటింగ్లు చేసుకోగలడు, లేకపోతే అలాంటి వీడియోలు తీసి బయట పెట్టగలడేమో, కానీ అంతకుమించి ఆయన రాష్ట్రం కోసం చేయగలిగింది ఏం లేదు. మా వాళ్ళు బెంచ్లు ఎక్కింది దేనికి ఎక్కారు? ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం, చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యానికి తూట్లు పొచ్చే విధంగా, ప్రజాస్వామ్యం పూర్తిగా ప్రమాదంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో, ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం ఆయన తీసుకున్నాడు. సో సహజంగా నానిగారో లేకపోతే మా అనిలన్నో లేకపోతే ఇంకొకరో వీళ్ళందరూ కొంత యువరక్తం అవడం వల్ల ఆ రోజు మీ నుంచి ఒత్తిడి, అటు వాళ్ళ పార్టీ నుంచి కూడా, వాళ్ళ పార్టీ నాయకత్వం నుంచి కూడా ఒత్తిడి, మీరే చెప్పారు ఈ విషయం. అమ్మ, స్పీకర్ స్థానంలో, చైర్మన్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి రాజకీయ పార్టీలో ఒత్తిడి అనేటువంటిది ఉండడానికి లేదు. అందులో మరి ముఖ్యంగా స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి సహజంగా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా కూర్చోవాలి. అప్పటి వరకు ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కూర్చుంటారు, అయినప్పటికీ ఆ నిమిషం నుంచి పార్టీలకు అతీతంగా కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా వైపు నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, 13 జిల్లాల ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అంటే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచిస్తారా, పార్టీ ప్రయోజనాలు ఆలోచిస్తారా? అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి 3 గ్రామాలు 4 గ్రామాలు వాటి కోసం మేము పోరాటం చేస్తాం, దానికోసం 13 జిల్లాలు ఏమైపోయినా పర్వాలేదని అనుకునేటువంటిది ప్రయోజనాలు అవుద్ది, స్వార్థం అవుద్ది. సో అందుకని అన్న, చంద్రబాబు నాయుడు గారు మన గెలుపు, నేను హీరోని అయిపోయానని అనుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన 3 గ్రామాలకి హీరోగా ఉన్నాడు తప్ప 13 జిల్లాలకి విలన్గా ఉండిపోతాడు అనేటువంటిది కూడా నేను మొన్న చెప్పా. సో 3 గ్రామాలకి ఆయన హీరో అవుతాడేమో, కానీ 13 జిల్లాలకి ఆయన విలన్గా ఉన్నాడు అనేటువంటిది గుర్తించాలి చంద్రబాబు. మీరు కూడా గతంలో టీడీపీలో ఉన్నారు. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని బాగా తిడుతూ ఉంటారు. అంటే ఏంటి వాళ్ళ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అసలు అక్కడ? మీలాంటి వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు నేను మా మదర్ 2 సార్లు తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేశారు. నేను అంటే నాతో నేరుగా ఆయనకి నాకు సాన్నిధ్యం తక్కువ, అంటే అప్పుడు ఉన్నటువంటి 3-4 సంవత్సరాలు అయినప్పటికీ, అంటే ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా విమర్శిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం ఏమి ఉండదు. సో తీసుకునేటువంటి మాట్లాడేటువంటి విధానాలు, ఒక రోజుకి ఒక మాటలు మాట్లాడడం, ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించడం, సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి, అంటే అందులో మాలాంటి యువకులు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే వాళ్ళు, మంచి నాయకులను చూసి నేర్చుకుందాం అనుకునేటువంటి వ్యక్తులు, సీనియర్స్ని చూసి ప్రతి ఒక్కరిలో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు. సో సహజంగా అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటిది ఇలాంటి వాళ్ళు, అంటే ఎంత సీనియర్లు అని చెప్పుకున్న వాళ్ళు కూడా రోజుకు ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు సహజంగా విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా చేస్తాం తప్ప వ్యక్తిగతంగా మాకు అంతకుమించి. మీరు అతి చిన్న వయసులోనే రాజకీయాలు చూశారు, రాజకీయాల్లో ఉన్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇప్పటి వరకు? నాకు అంటే నాది మీకు తెలుసు పొలిటికల్ ఫ్యామిలీ సిన్స్ 50 years. మా తాతగారు శాసనసభ్యుడిగా, తర్వాత నాన్న శాసనసభ్యుడిగా, ఈరోజు నేను శాసనసభ్యుడు. నాకు తెలిసి రాష్ట్రంలో 3rd generation ఫ్యామిలీ ఉన్నటువంటిది నాదే అనేటువంటిది
నా మాకున్నటువంటి సోర్సెస్ బట్టి కూడా తెలుస్తుంది. అదొక గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. ముఖ్యమంత్రి గారిది కూడా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది లేదు ఎక్కడ మన రాష్ట్రంలో. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. సో ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఈ ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. ఈరోజు ఒక పెద్ద సినిమా యాక్టరో పెద్ద డైరెక్టర్ అయినంత మాత్రం ఆయన కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలని లేదు, సినిమా యాక్టర్ అయినంత కొడుకు అయినంత మాత్రం పెద్ద యాక్టర్ అవ్వాలి. ఆయనకి ఏదో ఒక క్వాలిటీయో క్వాలిఫికేషనో ఏదో రకమైనటువంటి అనుభవం లేకపోతే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏదో ఉండాలి. లైఫ్ లాంగ్ పనిచేయదు. సో నా ఫ్యామిలీకి వచ్చేసరికి మా తాతగారు చనిపోయే టైంకి నుంచి మళ్ళీ మా నాన్న శాసనసభ్యుడు అవడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 11 years. అంటే ఉంటుండగా ఇప్పుడు తండ్రి ఉంటుండగా కొడుకుని ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసేయడం అది వేరు. సో మా తాతగారు 78లో ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ ఆయన 1.5 year తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఆయన చనిపోయారు. తర్వాత వేరే వాళ్ళు ఎవరో జోనరాజు గారు అప్పుడు ఎమ్మెల్యే అవ్వడం, తర్వాత నాన్న మళ్ళీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారితో తిరగడం, 85లో ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోవడం, మళ్ళీ 89లో ఆయన ఎమ్మెల్యే అవ్వడం, తర్వాత మంత్రి అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. 98లో మళ్ళీ ఆయన పార్లమెంట్ మెంబర్గా అనకాపల్లి నుంచి గెలవడం. 2001లో ఆయన 45 years ఏజ్లో చిన్న వయసులో నాన్న కూడా చనిపోయినారు. నాకు అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాన్న చనిపోయారు. సో మళ్ళీ మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మళ్ళీ నేను మా ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యే అవ్వడానికి ఇట్ టుక్ 18 years. సో నాన్న ఈరోజు ఏదున్నా సరే బేస్ నాకు పునాది మా నాన్నే. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈరోజు మొన్న 2014 నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇచ్చారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు ఇచ్చారు. తర్వాత నాకు 5 సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం, మళ్ళీ మొన్న నేను శాసనసభ్యుడిగా గెలిచాను. ఓడిపోవడానికి గెలవడానికి అంటే నేను చూసినటువంటి వ్యత్యాసం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను ఈ చిన్న వయసులో నేను అనుభవించినటువంటి ఎన్నో ఇబ్బందుల్ని ఈ 12 సంవత్సరాల్లో గెలుపు కన్నా ఓటమి చాలా నేర్పించింది నాకు. ఓటమే చాలా పాఠాలు నేర్పిస్తుంది జీవితంలో, గెలిపే నేర్పించదు మనకి. ఎందుకంటే మొన్న నేను గెలిచిన తర్వాత నన్ను వచ్చి కలిసిన వాళ్ళు, నన్ను వచ్చి కంగ్రాచులేట్ చేసిన వాళ్ళు, ఏ రోజు చూడని వాళ్ళు అందరూ వచ్చి ఈరోజు నా దగ్గరికి వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు అధికారం ఉంది కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు. నాన్న చనిపోయి 18 సంవత్సరాలు అయింది, మనకు ఓడిపోయినప్పుడు ఎవరు రాలా, ఈరోజు గెలిచినప్పుడు వచ్చిందంటే గెలిచినప్పుడు మాకేం తెలియదు. అదే నేను 2014లో ఎంపీ అయిపోయి ఉంటే ఎన్నో పాఠాలు నేను మిస్ అయిపోయేవాడిని. సో ఇవన్నీ కాకపోతే ఓడిపోయినప్పుడు బోల్డ్ కారణాలు చెప్తాం మనం. ఓడిపోయినప్పుడు పలానా ఓడి నాకు చేయలేదనో, లేకపోతే వాడు సరిగ్గా చేయలేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా హామీలు ఇవ్వలేదనో వీళ్ళ మీద చెప్తాం. ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి, గెలవడానికి మాత్రం ఒకటే కారణం కష్టం. ఆ కష్టం ఒకటి నేను చూసా. ఆ కష్టం పడితే నేనే కాదు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఎవరన్నా సరే ఆ ప్రొఫెషన్కి మనం ఫుల్గా దీన్ని నమ్ముకున్నాం, దీన్నే నమ్ముకుంటూ వెళ్దాం, దీనికోసం ఎంతైనా కష్టపడదాం అని చెప్పి కష్టపడితే గెలుపుకి కారణం కష్టం ఒకటేనమ్మా. మీ తాతగారు ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు అంటున్నారు, అంటే ఆయన 45 years చనిపోయారు. సో మీ ఫాదర్ అలానే అయింది. మీ విషయంలో అలాంటి భయాలు మీ ఫ్యామిలీ కానీ కొద్దిగా భయపడే సందర్భాలు ఏమన్నా? మా గ్రాండ్ ఫాదరు మా నాన్నమ్మ ఇద్దరు గుడివాడ, సర్నేమ్స్ సేమ్ సర్నేమ్స్తో, అంటే గుడివాడ వాళ్ళది, ఈటీ నాన్నమ్మది వాళ్ళది. సో మళ్ళీ నాన్న అమ్మ మ్యారేజ్ అయినప్పుడు కూడా నాన్నది ఆబ్వియస్గా గుడివాడ అవుతుంది, అమ్మది కూడా ఈటీ. అంటే నాన్న మేనమామ కూతురునే చేసుకుంది, అంటే మా నాన్నమ్మ వాళ్ళ సిస్టర్ బ్రదర్ డాటర్నే చేసుకున్నారు. సో నాకు కూడా ఆ పెళ్లి చేయకూడదు అనేటువంటిది ఫస్ట్ నుంచి నాన్నమ్మ, ఇప్పటికీ షీ స్టిల్ అలైవ్ 86 years, తనకి అది ఉండేది. ఒకవేళ అంటే నీకు మరదలు ఉన్నా సరే నువ్వు మరదలని పెరుసు చేసుకోవద్దు, అంటే ఆ భయంతోనే, మీరు అన్న భయంతోనే మరదలు ఉన్నా సరే చేసుకోవద్దు, ఎందుకు మనకు కలిసి రాలేదు అన్నటువంటిది వాళ్ళ అభిప్రాయం ఉండేది. సో జనరల్గా మీరు అన్నట్టు నేను ఆ 45 years ఇప్పుడు చేసుకున్న అమ్మాయి అంటే అరేంజ్డ్ మ్యారేజ్, షీస్ ఫ్రమ్ భీమిలి కాన్స్టిట్యున్సీ విశాఖపట్నంలోనే, వేరే ఇంటి పేరుతో చేసుకున్నారు. సో నాన్నమ్మకి ఆ భయం ఉండేది. అంటే అమ్మ మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఆ కాలంలో ఏం నమ్ముతారు అలాంటివి నమ్మరు, కానీ నాన్నమ్మ స్టిల్ ఆ ఓల్డ్ ట్రెడిషన్స్ ఉన్నాయి కాబట్టి అది వద్దంటూ చెప్తూ వచ్చేది. సో అంటే మీరు అన్న భయం నాన్నమ్మకు ఉండేది. సో జనరల్గా ఎక్కడో దగ్గర మాకు కూడా లోతుగా ఎక్కడో కొడుతుంటుంది మీరు అన్నట్టు. సో అందుకని నా టార్గెట్ 45 years పెట్టుకొని పనిచేస్తుంటా. జనరల్గా ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, అది ఫ్యామిలీ ఇదే డెస్టినీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా ఎంతకాలం బతికేమనేది కాదమ్మా. బతికినంతకాలం మన పేరు రేపు పొద్దున్న మళ్ళీ చెప్పుకుంటారు లేదనేటువంటిది ఇంపార్టెంట్. దానికోసం మన ప్రయత్నం అంతా. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వడానికి మీ ప్రమేయం ఎంత ఉంది, రేపు మీకు ప్రాధాన్యత ఎంత ఉండబోతుంది అక్కడ? దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ ఇంకా రావాలా.
మన బొత్స అప్పలనరసయ్య గారు, సత్యబాబు గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాటర్ది వైజాగ్లో మ్యారేజ్. జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. 2వ తారీఖు 9వ తారీఖు ఏదో సమ్ డేట్, వైజాగ్ 2వ తారీఖు అనుకుంటా. వైజాగ్లో ఆయన రిసెప్షన్ ఉంటే ఆ పాపది రిసెప్షన్ కానీ వైజాగ్ వచ్చారు. నేను, మా పార్లమెంట్ క్యాండిడేట్, వైజాగ్ పార్లమెంట్ క్యాండిడేట్ గారు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ముగ్గురం సీఎం గారితో, అప్పుడు సీఎం ఇంకా అవలా, సీఎం గారితో వెళ్తుంటే నేను డిస్కషన్లో కార్లో వెళ్తూ చెప్పడం జరిగింది, సార్ డెఫినెట్గా మనం గవర్నమెంట్లోకి వస్తాం, పవర్లోకి వస్తాం, మీరు విశాఖపట్నాన్ని అట్లీస్ట్ ఒక సమ్మర్ క్యాపిటల్ గానో వింటర్ క్యాపిటల్ గానో ఒక 2 months అన్నా మీరు ఇక్కడికి వచ్చి మీరు పరిపాలన చేయాలి. ఈ ప్రాంతం నుంచి మీరు ఇస్తే ఈ ప్రాంతం కూడా మీరు ఒక లీడ్ మీరే ఇచ్చేసారు అయితే. సో ఆ రోజు అయ్యింది. తర్వాత మళ్ళీ నేను మీట్ ద ప్రెస్, నేను గెలిచిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీట్ ద ప్రెస్ కార్యక్రమం, క్లిప్పింగ్స్ కూడా మీకు పంపిస్తా ఒకసారి. మీట్ ద ప్రెస్ ప్రోగ్రామ్ అయినప్పుడు ప్రెస్ వాళ్ళతో కూడా చెప్పా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, విశాఖపట్నం కేంద్రంగా మీ ద్వారా విశాఖపట్నం కేంద్రంగా ఒక సమ్మర్ ఆర్ వింటర్ క్యాపిటల్ ఒక 2-3 నెలలు విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజలకి నమ్మకం కలిగించేటువంటి విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి కూడా కోరడం. అంటే నేను అనేక సందర్భాల్లో నేను ముఖ్యమంత్రి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వికేంద్రీకరణ మీద లాస్ట్ మంత్ 17th అసెంబ్లీలో ప్రకటన చేయకముందు స్పీచ్ నాదే. ధర్మాన్ గారు, తర్వాత నేను, తర్వాత సీఎం గారు. ధర్మాన్ గారు ఓవరాల్ సబ్జెక్ట్ అంతా చెప్పారు. తర్వాత నేను ప్యూర్లీ విశాఖపట్నం కోసం మాట్లాడా. సార్ ఇన్ని అవకాశాలు విశాఖపట్నంకు ఉన్నాయి, ఇలా సౌత్ ఆఫ్రికా లాంటి ఒక దేశానికి సంబంధించినటువంటి రాజధానులు 3 రాజధానులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ నా అసెంబ్లీ స్పీచ్లో బిఫోర్ సీఎం గారు మాట్లాడే ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ. నేను కూడా చాలా గర్వపడుతున్నా. నేను మాట్లాడిన ఎగ్జాంపుల్స్ని సీఎం గారు ఉదాహరణగా తీసుకొని సౌత్ ఆఫ్రికా గురించి ప్రస్తావించారు. ఎప్పుడైనా అడిగారా దేని గురించి? అమర్నాథ్ అది వైజాగ్ క్యాపిటల్ అయితే ఎలా ఉంటుంది ఏంటి, నాకు కూడా ఒక క్యాపిటల్ అనేది పంపించు క్యాపిటల్ గురించి ఎప్పుడు మీరు సలహా ఇచ్చారు కాబట్టి. సలహా కాదమ్మా, అది మీ అభిప్రాయం. నా అభిప్రాయాన్ని చెప్పా. అభిప్రాయాన్ని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చా. ఆయన ముఖ్యమంత్రి కాకముందు, రిజల్ట్స్ రాకముందు గతంలో ఒకసారి విశాఖపట్నానికి ఏదో చేయాలనేటువంటి తపన ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మీకు విశాఖపట్నంలో పాదయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి శ్రీకాకుళం వెళ్ళినంత వరకు ఆల్మోస్ట్ 4-5 months సార్తో రోజు ఎవ్రీ 45 days విశాఖపట్నం అంతా నేను పక్కన ఉన్నా. మిగిలినటువంటి సార్ కోర్టుకి అది వెళ్తున్నప్పుడు సార్తో పాటు ట్రావెల్ చేసేవాడిని. ఇటు ఎయిర్పోర్ట్కి తీసుకురావడానికి, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పాయింట్ దగ్గర దించడానికి సార్తో పాటు అకంపెనీ అవుతుండేవాడిని. సో సార్కి ఎప్పుడు విశాఖపట్నానికి రోడ్స్ ఎక్స్పాండ్ చేయాలనో, లేకపోతే ఇక్కడ మెట్రో రైల్ పెట్టాలనో, మోనో రైల్ చేయాలనో, లేకపోతే దీన్ని ఏదో రకంగా మనం ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఫీలింగ్ విశాఖపట్నానికి ఆ స్కోప్ ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్తో పోటీ పడిగేటువంటి అవకాశం విశాఖపట్నంకి ఉందన్నటువంటి ఆ నమ్మకం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ దేశ స్థూల ఉత్పత్తుల్లో వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ 9th place. $45 billion ఇస్తున్నాం మనం విశాఖపట్నం నుంచి. ఈరోజు గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రైల్వే గూడ్స్ దాంట్లో వీఆర్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. అలాగే ఆక్వాలో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో అన్ని రంగాల్లో కూడా విశాఖపట్నంకి అవకాశాలు ఉన్నప్పుడు, ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఒక ఐటీ ఇండస్ట్రీ విశాఖపట్నంలో పెట్టాలి, పెడితే ఒక సీఈఓ రావాలి. సీఈఓ వాళ్ళకి ఏంటి, టైమ్ ఈజ్ మనీ. వాళ్ళు వచ్చారంటే వాడు రావడానికి వెళ్ళడానికి అవకాశం ఎలా ఉందనేటువంటిది చూసి వస్తారు. వాళ్ళు ఉదయం వచ్చి పని చూసుకొని మళ్ళీ మన సాయంత్రం మన డెస్టినేషన్కి వెళ్ళిపోగలమా లేదా అనేటువంటి చూస్తారు. సో ఆ సౌలభ్యం చూసే 3 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా టీడీపీ గవర్నమెంట్ వైజాగ్లోనే చేయడం జరిగింది. సో మీకు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు తప్ప విశాఖపట్నానికి ఉపయోగపడలే. ఈరోజు విశాఖపట్నం చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడింది తప్ప విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు ఏం ఉపయోగపడలే. ఏ రోజు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి విశాఖపట్నంలో నేను ఈ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాను, ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ఆ ప్రాంత ప్రజలు ఇలా లబ్ధి పొందారని చెప్పమనండి, ఒక్క ప్రాజెక్ట్ చెప్పమనండి. అదే రాజశేఖర రెడ్డి గారు చేసి నేను 100 చెప్తా. బీఆర్టీఎస్ రోడ్లు, లేకపోతే అక్కడ హెల్త్ సిటీ తీసుకొచ్చిన, విమ్స్ తీసుకొచ్చిన, ఐటీ టవర్స్ తీసుకొచ్చిన, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ తీసుకొచ్చిన, ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడిన, బీహెచ్పీ లాంటి ఇండస్ట్రీస్ని బీహెచ్ఈఎల్లో విలీనం చేసిన, లేకపోతే షిప్ యార్డ్కి కొత్త ఆర్డర్స్ తీసుకొని వచ్చేసిన, ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు చేశారు. సో ఒకటి రాజధాని అన్నదానికన్నా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం తరపు నుంచి అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు తీసుకొస్తే ప్రజలే దాన్ని అభివృద్ధి చేస్తారు. మనం సొంతంగా ఒక నగరాన్ని నిర్మించాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితే లేదు. ఏ నగరం నిర్మాణం చెందాలన్నా, ఏ కొత్త ఇది రావాలన్నా అది ప్రజల చేత నిర్మించబడాలి తప్ప ప్రభుత్వాలు నగరాల నిర్మాణం చేయాలంటే చేయలేనటువంటి చేసేటువంటి అవకాశం ఎవరికి లేదు. డిస్కంటిన్యూ అయింది. మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అని అడిగిన. మా పాత్ర అంటే ఇప్పుడు విశాఖపట్నం రావడం వల్ల విశాఖపట్నం ప్రాంతానికి ఒక గుర్తింపు, గౌరవం అన్నీ వస్తాయి. ఈరోజు ఎవరన్నా దేశపట్నంలో మన ఊరు కనిపిస్తుంటుంది.
సో సహజంగా ఆ ప్రాంతంలో మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి రాజధాని వచ్చింది అనేటువంటి ఒక సంతృప్తి మనకు మిగులుతుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా జీవన విధానాలు పెరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి వారు ఎకనామికల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అది ఎంత అన్యాయంగా ఆ రోజు ఆంధ్రజ్యోతిలో కొన్ని పత్రికల్లో చూసాం. నక్సల్ ప్రభావం ఉంది అని చెప్పినటువంటి కొన్ని కథనాలు కూడా, అంటే ఏ రకంగా విశాఖపట్నం మీద విషం కక్కాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని, ఇప్పుడు నక్సల్స్ లేనటువంటి ప్రాంతాలు ఏమున్నాయి, ఏ రాష్ట్రం అని చెప్పండి ఈరోజు ఆ ప్రాంతంలో. సో అందుకని ఈరోజు నక్సలిజం అనేటువంటిది ఒక పెద్ద బూచిగా ప్రతి ఒక్కరు చూపించేటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఈరోజు సర్వేశ్వరరావు గారిని గతంలో ఆయన చంపబడ్డాడు. కారణాలు మొన్న ఎలక్షన్స్ ముందు దానికి కారణం ఏంటి? ఆ ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయబడి, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరుల్ని దోచుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రాంతానికి మేలు చేయకపోతే ఎవరన్నా ఎందుకు ఊరుకుంటారు? సో ఈరోజు అందుకని అన్నా, ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా రాజధాని ఏర్పాటు అయితే అవసరమైతే నక్సల్స్ కూడా జనజీవన సంస్థలోకి వచ్చేస్తారేమో. ఈ ప్రాంతానికి అవకాశాలు వస్తున్నాయి, ఈ ప్రాంతం మంచి జరగబోతోంది, రాష్ట్రానికి ఒక మంచి చేసేటువంటి నాయకుడు వచ్చాడని చెప్పి వారు కూడా ఆ నక్సలిజం నుంచి బయటకు వచ్చేసి జనజీవన సంస్థలో కలుస్తారేమో. సో తద్వారా అయినా ఈరోజు విశాఖపట్నానికి ఉన్నటువంటి ఆ చిన్న మచ్చ ఏదైతే ఉందో, నక్సలిజం ఉంది అనేటువంటి ఉందేమో, అది కూడా రూపుమాపేటువంటి అవకాశం ఈ నిర్ణయంతో జరుగుతుంది అనేటువంటి దాన్ని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఈ కొద్దిపాటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళనని ఫినిష్ చేయడానికి మీరేం చేయబోతున్నారు? అంటే మహిళలు కూడా దాదాపు 2 నెలల నుంచి అసలు ఈ ఇష్యూ రైజ్ అయిన దగ్గర నుంచి ఉద్యమిస్తూనే ఉన్నారు. మీరు వెళ్ళే దారుల్లో కూడా అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్ కానీ వెళ్ళేదారు సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మహిళలు కూర్చుని కనిపిస్తున్నారు. మహిళలతోనే మాట్లాడవచ్చు కదా. అదే అన్నమ్మా, ఇప్పుడు అనేక వేదికల ద్వారా ఇప్పుడు మేమంటే శాసనసభ్యులం, మంత్రులు సత్యబాబు గారు కన్సర్న్ మినిస్టర్, లేకపోతే మిగిలినటువంటి కొంతమంది మంత్రులు ప్రభుత్వంలో నాన్నగారితో చర్చలకు కూడా పంపించారు. అది కూడా ఏమైందో. సో అంటే అదే అన్న, ఈరోజు చర్చలు జరపడానికి చేయడానికి సత్యబాబు గారితో కూడా కొంతమంది చర్చలు జరిపారు. నాకు తెలిసి ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వారు రైతులందరూ వచ్చారు. ఈరోజు ఈరోజు ఒకటే వారికి కోరుతా ఉన్నాం మీ ద్వారా, దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఉచ్చులో పడకండి. మీకు ఏది కావాలంటే చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు గతంలో చేసినటువంటి డెవలప్డ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అది కావాలంటే అది చేయడానికి అది మాటిచ్చాము, డెఫినెట్గా చేస్తామని చెప్పి ఒప్పుకున్నాం. అది కాకుండా లేదు మా ప్రాంతానికి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, లేకపోతే మాకు ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ చేయండి, లేకపోతే మా ప్రాంతాన్ని అగ్రికల్చరల్ హబ్ చేయండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద అగ్రికల్చరల్ యూనివర్సిటీ తీసుకొని రండి. మీకు ఉన్నటువంటి 33,000 ఎకరాల్లో మన చేతిలో మిగిలేది, ప్రభుత్వం చేతిలో మిగిలేది 6-7 ఎకరాలే. ఈరోజు ఉన్నటువంటి 33,000 ఎకరాల్లో 10-12,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, డెవలప్మెంట్కి, రోడ్స్కి వీటికి పోతే ఓ 10,000-12,000 ఎకరాలు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలినటువంటిది ప్రభుత్వ చేతిలో ఉండేది 5-7,000 ఎకరాలు. సో ఈ 5-7,000 ఎకరాల్లో మంచి యాక్టివిటీస్ మనం ప్రభుత్వం తరపు నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుని వస్తే డెఫినెట్గా వారు అనుకున్న 35,000 రేటే కావాలనుకుంటే ఆ రేటు కూడా వస్తుంది. ఈరోజు మనం రోడ్లు వేసాం. ఈరోజు ఆ నేషనల్ హైవే నుంచి ఒక 6 లేన్ రోడ్డు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే 33,000 ఎకరాలకు సంబంధించి రోడ్లు వేసామనుకోండి, ఎందుకు రారు? ఎవరన్నా ఏదన్నా ఒక దగ్గరికి వెళ్ళాలంటే కావాల్సిన మంచి రోడ్డే కదా కోరుకుంటారు. అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మంచినీళ్ళు ఉన్నాయా లేవా, తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా లేదా, మనం ఏదైనా ఇండస్ట్రీ పెడితే మనకి కావాల్సినటువంటి నీరు అందుతుందా లేదా, ఆ ప్రాంతం వాతావరణం ఎలా ఉంది, ఆ ప్రాంతంలో ఉండడానికి బాగుంటుందో సౌలభ్యంగా ఉంటుందా లేదా, ఇవే కదా కోరుకుంటారు. సో అవన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకంటే ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలి? సో దీన్ని ఏం చేయాలి, ఎలా చెప్పాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రైతులు వాళ్ళు కోరి వస్తే చంద్రబాబు నాయుడు గారు అది కూడా దానికి ఇష్టపడరు. ఎందుకంటే వన్స్ వాళ్ళు వచ్చారంటే కన్విన్స్ అవుతారు, డెఫినెట్గా ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు అనేటువంటిది గ్రహించిన రోజు డెఫినెట్గా చర్చలకు కూడా రానివ్వకుండా అడ్డుపడుతున్నారా? డెఫినెట్ అదే అన్నా, చంద్రబాబు నాయుడు గారి తాలూకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు వస్తే ఎక్కడ కన్విన్స్ అయ్యి వారి తాలూకు ఉద్యమాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని విరమించుకుంటారనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందులో భాగంగానే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే శాసనమండలిలో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి మరో 3-4 నెలలు రాజకీయం చేద్దాం అనేటువంటి తపన తప్ప మరొక ఆలోచనే లేదనేటువంటిది నా అభిప్రాయం. అలానే అవినీతి రహిత సమాజాన్ని స్థాపిస్తామనేది మీ పార్టీ లోగో అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు 8 నెలలు అయింది, 7.5 నెలలు 8 నెలలు అవుతుంది. ఒక్క ఎలిగేషన్ చెప్పండి ప్రభుత్వం మీద, లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, లేకపోతే మా పార్టీకి చెందినటువంటి
మా శాసనసభ్యుల మీద ఒక ఎలిగేషన్ మీరు ఎక్కడైనా రాష్ట్రంలో చెప్పండి. 3 రాజధానుల అంశం కూడా అక్కడ భూములు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషులకి బినామీల పేర్ల మీద కానీ భూములు ఉన్నాయి, అందుకోసమే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అని టీడీపీ వాళ్ళు అంటారు. అసెంబ్లీలో చెప్పామమ్మా మేము, అసెంబ్లీలో ఎవరెవరికి ఎంత ఉంది, హెరిటేజ్కి ఎంత ఉంది, తర్వాత ప్రతిపాటి పుల్లారావు గారికి ఎంత ఉంది, దూలిపల్లి నరేంద్రకి ఎంత ఉంది, పయ్యావుల కేశవ్కి ఎంత ఉంది, నారాయణకి ఎంత ఉంది, సుజనా చౌదరికి ఎంత ఉంది, లింగమనేని రమేష్కి ఎంత ఉంది, ఇవన్నీ మేము చూపించాం. అది కూడా ఏం చూపించాం, ఎప్పుడో వాళ్ళ తాతలు కొనుక్కున్నటువంటి ఆస్తులు చూపించలే. మేము చూపించిందల్లా 2014 జూన్ మాసం తర్వాత డిసెంబర్ 31 ఏ రోజైతే నోటిఫికేషన్ వచ్చిందో, గెజెట్ వచ్చిందో, ఆ ప్రాంతం రాజధాని ప్రకటిస్తున్నామని చెప్పి వచ్చిందో, ఆ 6 నెలల మధ్యలో కొన్నటువంటి లెక్కలే మేము చూపించాం. పయ్యావుల కేశవ్ గారు అనంతపురంలో ఉంటారు. ఆయన ఇల్లు కట్టుకోవడానికి నోటిఫికేషన్కి 2 నెలల ముందు ఆయన అక్కడ 4 ఎకరాలు కొన్నాడంటే ఏమనుకోవాలి. సో ఇవన్నీ ఒక 4,000 ఎకరాలు మేము చూపించమనండి వాళ్ళు. ఈరోజు మీరు విశాఖపట్నంలో ఇందుకే పెడుతున్నారు కాబట్టి మేమేమి విశాఖపట్నం, అందుకే మీకు చెప్పాం, మొదట్లోనే మీకు చెప్పా, విశాఖపట్నంలో 1 సెంట్ ప్రైవేట్ భూమి కూడా మేము తీసుకోవట్లా. సో అందులో మేమే తీసుకొని ఎవరికైనా పూలింగ్ ఇస్తాం. డెవలప్ అవుతుంది కదా, డెవలప్ డెఫినెట్గా అవుద్ది విశాఖపట్నాన్ని. భూములు సో అందుకని అన్నా, అందుకనే ఈ 6 నెలల్లో మేము డిసెంబర్ 17ని ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేశారు. డిసెంబర్ 17 నుంచి వెనక్కి ఒక 6 నెలలు ఎప్పుడైతే మా ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు వరకు ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో చూపించమనండి. ఒకవేళ మా పేర్లు ఉంటేనో లేకపోతే ఇంకొక నాయకుడి పేరు ఉంటేనో ఇంకొక నాయకుడి పేరు రాసిచ్చేస్తాం, ఎవరు కావాలంటే వాళ్ళకి రాసిచ్చేస్తాం. అంతే తప్ప వారు చేశారు కాబట్టి వారిలాగా మేము కూడా చేస్తాం అనేటువంటి అభిప్రాయం వాళ్ళు కలిగితే, మేము ఎవరన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తే, మా పార్టీ చేస్తే మా పార్టీ తరఫున ప్రజలు చేసుకుంటారు. ఎందుకంటే మేము ప్రకటన పబ్లిక్గా చెప్పాం. అంతే తప్ప మేము ఒకరోజు న్యూస్ వీడ్ అని, ఒకరోజు నాగార్జున యూనివర్సిటీ అని, ఆఖరిలో వాళ్ళు పాపం అక్కడక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళు ఏమో వచ్చి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో న్యూస్ వీడి ప్రాంత ప్రజలు తీసుకుని వచ్చి ఆ సవాల్ మీద మీరు రాజధాని ఇక్కడ కట్టాలని చెప్పి మీరు ప్రయత్నం చేసి మీరు చేసినటువంటి అవినీతికి అసలు మమ్మల్ని అనడానికి మీకు అసలు అర్హత లేదనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. అంతే తప్ప కేవలం ఒక ఏదో మన బురద వేసేద్దాం వాళ్ళ మీద వాళ్ళే తుడుచుకుంటారనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే ప్రజలు ఏ రకమైనటువంటి నిర్ణయం చేసుకోవాలనేది వాళ్ళు ప్రజలు చేసుకుంటారు. మీరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే అక్కడే పాదయాత్ర చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్లో ఆయన మీద దాడి జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు గెలిచిన తర్వాత టూర్ వెళ్ళినప్పుడు శ్రీలంకలో కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఈ రెండు మీకేమనిపించింది? అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు విశాఖపట్నంలో సార్ ఎప్పుడు ఉంటే, సార్ విశాఖపట్నంలో ఉన్నాడంటే పక్కన నేను ఉండాల్సిందే, అందులో మీకు సెకండ్ థాట్ లేదు. అంటే సార్ లాస్ట్ 5 years అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నేను హుదూద్ తుఫాన్కి 9 రోజులు నేనే ప్రోగ్రామ్, అప్పటికి నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా కాలా, ఇంకా నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యా. దానికి ముందు రివ్యూ మీటింగ్స్ జరిగినాయి. ఒక 3 days ఎలక్షన్స్ అయిపోయిన 1 month తర్వాత రివ్యూ మీటింగ్స్ చేశారు. అప్పటికి నేను ఇంకా జిల్లా ప్రెసిడెంట్ కాలేదు, అయినా నేనే మొత్తం కండక్ట్ చేశాను. తర్వాత సార్ ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా సరే ఫస్ట్ మనమే రిసీవ్ చేసుకొని ప్రోగ్రామ్ మనమే చేయడం, మొత్తం గవర్నమెంట్ వీళ్ళతో మొత్తం అంతా మనమే చేయడం, టోటల్ పార్టీ షెడ్యూల్ మనమే తయారు చేయడం, ఇవన్నీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు తర్వాత ఒక 6 months తర్వాత సాయి రెడ్డి సార్ రావడం, ఏమనుంటే ఆయనతో కోఆర్డినేట్ చేసుకోవడం అన్నీ చేసుకునేవాడు. నా దురదృష్టం అంటే ఏమనుకోవాలో తెలియదు కానీ ఆ రోజు నా చిన్న పాపకి పుట్టుతలు తీయించడానికి తిరుపతి వెళ్ళా, October 24th ఆ రోజు ముహూర్తం అని చెప్పి ఆ రోజు వెళ్ళా. సార్ మీద 25th ఇన్సిడెంట్ జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నేను సార్ పక్కన లేనటువంటి రోజు అది ఒక్కరోజే. సార్ ఒకవేళ ఇలా సార్ యాక్చువల్గా ఇలా కూర్చున్నారు, సార్ ఇక్కడ కూర్చుంటే నేను పక్కన నించుండేవాడిని. అంటే లిటరల్గా అలా ఉండేది, అంటే ఆయనతో పాటు నా అటాచ్మెంట్ అలా ఉండేది, ఏదైనా అవసరం ఉండేది పక్కన. ఆ రోజు సారు బయటికి బయలుదేరదామని చెప్పి లెగిసి నిలబడ్డారు, ఈలో పక్క నుంచి వచ్చి వాడు పొడిచాడు. అంటే నాకేముండేదంటే పక్కన నేను ఉండేవాడిని కదా, అట్లీస్ట్ మనం ఉన్న పొడిచేవాడేమో, అయినప్పటికీ మనకి ఏదో ఒక లేని అనే ఫీలింగ్ నాకు ఉండేది. పక్కన మనం ఉంటే అట్లీస్ట్ అడ్డుకోవడానికో దేనికోనో అంటే ఆ అభిప్రాయం ఉండేది. వెంటనే నేను తిరుపతి నుంచి వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అక్కడ వదిలేసి నేను డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాను. సార్ కూడా బయలుదేరి వచ్చాను, నేను ఇటు నుంచి హైదరాబాద్ వచ్చేసాను. సో అది అంటే అసలు ఒక రకంగా షాకింగ్ న్యూస్ అది, ఎందుకంటే ఏమయ్యేది తెలీదు. సార్ కూడా అంత మొండిగా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఫ్లైట్ ఎక్కిపోయాడు. దానికి ఏదైనా విషయం లేకపోతే ఏదైనా ఉంటే స్లో పాయిజన్ ఉందనుకోండి, ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనం ఎప్పటికప్పుడు 1 hour పాటు మనం ఏం చేయలేము. సో ఒక టెన్షన్, అదంతా ఒక టెన్షన్. ఇవన్నీ టెన్షన్ మధ్యలో అంటే నేను వెంటనే వచ్చానమ్మా. సార్ని కాంటాక్ట్ అవ్వాలా, ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిలో ఫ్లైట్ ఎక్కిపోయాడు. అంటే నాకు అక్కడ నేను తిరుపతిలో ఉన్నా, నేను దర్శనం చేసుకుని వచ్చాను. లోపు న్యూస్ వచ్చేసరికి ఫోన్ ట్రై చేసేసరికి వీళ్ళు ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్నారు. సో సార్ వెంటనే డ్రెస్సింగ్ చేయించుకొని వెంటనే ఎక్కిపోయాడండి. దిగిపోయిన వెంటనే ఇంకా నేను హైదరాబాద్ వచ్చేసి హాస్పిటల్కి రావడం జరిగింది.
నా ఇన్సిడెంట్, నేను ఆ రోజు ఎలక్షన్స్కి దీనికి మధ్యలో శ్రీలంక వెళ్ళాం ఫ్రెండ్స్ అందరూ కూడా, మా కజిన్స్ కొంతమంది అందరం. మేము ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం, కింగ్స్బరీ అపార్ట్మెంట్ అని చెప్పి ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. మేము పక్కన ఉన్నటువంటి హోటల్ ఒక 10 minutes డిస్టెన్స్లో 3 హోటల్స్, ఆ 3 హోటల్స్లో బ్లాస్ట్లు అయినాయి. మాకు తెలియదు యాక్చువల్లీ, మేము పడుకున్నాం 8:30 8:40కి ఎప్పుడు లేచాం. 8:30కి బ్లాస్ట్లు అయ్యి బయటకు వచ్చేసరికి కిందనేదో ఆటోలు, కిందనేదో ట్యాక్సీలు అవి ఉంటే టిఫిన్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళాం. బ్లాస్ట్లు అయిపోయాయి కదా, అన్నీ అయిపోయాయి కదా, ఇంకా అయిపోయినట్టేలే అని చెప్పి మేము బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి బయటకు వచ్చాం. బయటకు వచ్చేసరికి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే పక్క నుంచి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉంటుండగా మళ్ళీ ఇంకో బ్లాస్ట్ ఇక్కడ నుంచి మేము 10 నిమిషాల దూరంలో ఇంకో బ్లాస్ట్ అయిందని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు. బాబు ఇదే బ్లాస్ట్లు అవుతున్నాయి, ఇంకేదో ఆగేటట్టు లేదని చెప్పి అప్పటికప్పుడు మేము వెహికల్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అప్పటికే ఒక 5-6 వేల మంది ఎయిర్పోర్ట్లో, అంటే ప్యాసింజర్స్ మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. మా ఫ్లైట్ ఏమో రాత్రి 12 గంటలకి, మేము మార్నింగ్ 12కో 1కో ఎప్పుడో వచ్చాం. రాత్రి 12 గంటలకు మా ఫ్లైట్. రాత్రి 2 hours ముందు అలౌ చేస్తాం, ముందు అలౌ చేయమంటే మళ్ళీ బయట లాన్స్ ఉంటే ఎయిర్పోర్ట్ మధ్యలో లాన్స్లో కూర్చున్నాం. లాన్స్లో కూర్చున్న తర్వాత ఒక అరగంట తర్వాత పోలీసులు వచ్చి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయి పక్కన ఎక్కడో వేరే ఒక చిన్న మోటల్ లాంటిది ఉంటే ఆ మోటల్లో కూర్చుంటే మళ్ళీ అక్కడైనా ఎయిర్పోర్ట్లో కూడా బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు కానీ డిటెక్ట్ చేశారు, పట్టుకున్నారు అనేది తెలిసింది మాకు. సో అంతా ఒక అప్పుడేమనిపించలే, వచ్చిన తర్వాత అనిపించింది అంతా. మన జీవితం అనేటువంటిది దేవుడు రాస్తాడు, మన చేతిలో ఏమి ఉండదు. ఎప్పుడు ఎంతకాలం ఉండాలి, ఎంతమందికి మనం మంచి చేయగలం ఏంటి అనేటువంటిది అంత దేవుడు రాస్తాడు. సో ఎటొచ్చి మనం లేకపోయినా మనం జీవించి ఉండాలనేటువంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళాలనేటువంటిది నా. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, క్లోజ్గా ఉన్నానని మీరు చెప్తున్నారు. ఆయన చాలామంది చాలా యారగెంట్, చాలా అసలు ఎవరి మాట లెక్క చేయడు, ఎవరి మాట వినడు, ఆయన అనుకున్నదే చేస్తాడు, ఒక నియంతలా వ్యవహరిస్తాడు అని అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే మీరు క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి. వయసు బట్టి నాయకత్వం రాదు. అంటే వయసు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటితేనే వీడు నాయకుడిగా పనికొస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆ లైన్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ఈజ్ లీడర్, పార్టీ అధ్యక్షుడు. సో అందులో 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, మాలాంటి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, అందులోని 60 సంవత్సరాలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే లీడర్ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి కన్ఫైన్ అయి ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. సో నేను వయసులో జగన్మోహన్ రెడ్డి గంట 20 సంవత్సరాలు పెద్దోని కాబట్టి నేను ప్రాంతీయ పార్టీలో ఎక్కువ ఉంటుంది. అందులో అంటే ఏదన్నా సరే ఎవరన్నా అవనివ్వండి, ఇప్పుడు సోనియా గాంధీ జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉన్నా, లేకపోతే ఇంకొకరున్నా, ఎవరున్నా సరే ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అది పార్టీ అధ్యక్షుడు అంటే అధ్యక్షుడే తప్ప అధ్యక్షుడి వయసు అనేటువంటిది ఉండదు. ఆ అధ్యక్షుడి కంటే నేను 25 సంవత్సరాలు పెద్దోను కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు నేను చెప్పినట్టే చేయాలని అనుకోవడం అది మూర్ఖత్వం అవుద్ది. సో అది చెప్పినప్పుడు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొండోడు, నేను చెప్పిన మాట వినట్లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగితే మేమేం చేయలేం. అదే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మాకు ఏదైనా పని చెప్పాడు అనుకోండి, మేమే క్వశ్చన్ చేయం జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి మాకు నాయకుడు, ఆయన రాజుగా ముందుకెళ్తుంటాడు, మేము సైనికులుగా వెనకాల ఉంటాం. సైనికుడికి రాజు ఏం డైరెక్షన్స్ ఇస్తే అది మేము చేసుకుని వెళ్తాం. రాజు యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుకి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం పక్కన కూర్చుంటే యుద్ధం ఎవడు చేస్తాడు? సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి సలహాలు ఇచ్చి వాళ్ళు మాట చెల్లలేదని చెప్పి రాజకీయ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి నియంతలా పనిచేస్తున్నాడు, నియంతలా వ్యవహరిస్తున్నాడు, మా మాట పట్టించుకోవట్లేదని నీ సలహాలు సూచనల మేరకు పార్టీ పెట్టలేదే. జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, వీటి మీద రాజకీయ పార్టీ పెట్టాం. దాని ప్రకారం ఆయన కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఎంతోమంది కొన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోమని చెప్పి కోరారు ఎన్నికలకు ముందు. నో వీఆర్ గోయింగ్ సింగిల్ అని చెప్పాడు. రోజు వెళ్ళడం వల్లే ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అదే ఇంకో ఎవరో వచ్చి కలిసారనుకో, వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి బలం ఏంటో తెలిసింది. అదే చంద్రబాబు నాయుడు సింగిల్గా వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు బలం ఏంటో తెలిసింది. పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ బలం ఏంటో తెలిసింది. పవన్ కళ్యాణ్ తోడుండొచ్చు సిపిఎం, అది మొదటి నుంచి అనేక రాజకీయ పార్టీలతో కలిసి ఉన్నప్పటికీ వాళ్ళ బలం ఏంటో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ తాలూకా బలం ఏంటో తెలిసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు వ్యక్తిత్వాన్ని కించపరిచి ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి చూసి ఆయన ఎవరి మాట వినని చెప్పి వింటాడు. ఎప్పుడు వింటాడు? రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అనుకూలంగా మనం ఏదైనా చెప్తేనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సూచనలు సలహాలు తీసుకుంటాడు. వైజాగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే 1,00,000 కోట్లు తీసుకుని వచ్చి ఈరోజు అమరావతిలో పెట్టే కన్నా ఓ 10,000 కోట్లు తీసుకొచ్చి వైజాగ్లో పెడితే
విల్ గివ్ బెటర్ రిజల్ట్స్. అండ్ ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి 90,000 కోట్లు రాష్ట్ర ప్రయోజనాలకు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రేపు మరో ఇంకో 15 సంవత్సరాలు పోతే విశాఖపట్నం ప్రజలకి తాగడానికి నీరు కూడా ఇప్పుడు వచ్చేటువంటి నీరు సరిపోయినటువంటి పరిస్థితి. సో దానికి ఒక 15,000 కోట్లు పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి స్కీమ్ తీసుకుని వచ్చి వ్యవసాయానికి నీరు అందించినా రేపు గోదావరి నుంచి వచ్చి పోలవరం నుంచి వచ్చేటువంటి వాటర్ తాగడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు గోదావరి పెన్నా అనుసంధానం చేసి రాయలసీమ ప్రాంతానికి వాటర్ అందించాలని చెప్తే అది ఒక 40,000 కోట్లు కావాలి. మీకు స్కూల్స్ నాడు నేడు కింద 15,000 కోట్లు కావాలి. ప్రభుత్వ హాస్పిటల్ నాడు నేడు కింద అదొక 20,000 కోట్లు కావాలి. వాటర్ గ్రిడ్ కింద రాష్ట్ర ప్రజలందరికీ తాగునీరు అందించడం కోసం ఇంకొక 40,000 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కొన్ని వేల కోట్లు కావాలి. మరి ఇవన్నీ ఖర్చు పెట్టాలా? రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధి కావాలా, లేకపోతే ఒక అమరావతి నిర్మాణం 1,00,000 కోట్లు పెట్టి కావాలనేటువంటి దానికి దేనికి ఓటేస్తారనేటువంటిది ప్రజలు నిర్ణయించారు, ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ నిజంగా అమరావతి ఒక మహానగరం అనేటువంటి అభిప్రాయం ప్రజలు కలుగుంటే ఆ ప్రాంతంలో ప్రజలు ఎందుకు ఓట్లేదు చంద్రబాబు నాయుడుకి? 30 నియోజకవర్గాలు CRDA పరిధిలో ఉంటే పట్టుమని 3 సీట్లు గెలవలేదు. ఈరోజు మళ్ళీ రెఫరెండం అని చెప్పని అడుగుతున్నారు. దేనికి రెఫరెండము? దేనికి? మీ ఆలోచనలు, మీ తాలూకు నిర్ణయాలు, వాటిని అన్నింటిని బేస్ చేసుకునే కదా. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలకు ఎందుకు అవకాశం ఇస్తారు? మనం చేసే కార్యక్రమాలు మంచివా చెడ్డవా, మంచి నిర్ణయాలు చేస్తున్నామా లేదా అనేటువంటి దాని మీద ప్రజలు ఓట్లేస్తారు. సో అంత రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయనకి జ్ఞానోదయం కాకపోతే మనం ఏం చేయలేము. ఇంకా మీ కుటుంబంలో 3 తరాల రాజకీయం చూశారు. ఈ 3 తరాల్లో రాజశేఖర్ రెడ్డి గారికి, తర్వాత వచ్చిన జగన్ గారికి, బిఫోర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమనిపించింది? ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారితో, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు వైజాగ్ వస్తే మన ఇంటికి ఎయిర్పోర్ట్ నుంచి మన ఇల్లు 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అమ్మ, గాజువాకలో ఉంటాం. సో ఎప్పుడు వచ్చినా వైజాగ్ వస్తే ముందు మన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రావడం, అక్కడ ఒక అప్పుడు ప్రెస్లో అడ్రస్ చేయడం. ప్రెస్ అంటే 3-4 ఉండేవారు. 3 ఛానల్స్ ఉండేవి అనుకుంటా, టీవీ ఛానల్స్ కూడా. తేజ అని, మా టీవీ, జెమిని, ఈటీవీ 3-4 ఛానల్స్ ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ రిపోర్టర్స్ ఒక 6 ఎంతమంది ఉండేవారు. నాన్న వెహికల్ పెట్టేవారు, వస్తే ఒక చిన్న సుమో లాంటిది పెడితే అందరూ వచ్చేవారు ప్రెస్ వాళ్ళు. ఇప్పుడు బస్సు పెట్టినా సరిపోదు ప్రెస్కి. సో అలా వచ్చారు, వచ్చి కూర్చొని మాట్లాడుకొని ప్రెస్తో ఏదన్నా చెప్పాలంటే చెప్పేసి వెళ్ళిపోయింది. సో అంటే రాజశేఖర రెడ్డి గారి తాలూకా లీడర్షిప్ క్వాలిటీస్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి లీడర్స్కి విజయభాస్కర్ రెడ్డి గారు ఈజ్ ఎ బిగ్ స్టాల్వర్ట్. ఆయన పెద్ద నాయకుడు, జనార్దన్ రెడ్డి గారు పెద్ద నాయకుడు, చెన్నారెడ్డి గారు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క లీడర్లో ఒక క్వాలిటీ ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారిలో మానవత్వం, అంటే నాయకత్వంతో పాటు మానవత్వం ఉంది. సో రాజశేఖర రెడ్డి గారికి మిగిలినటువంటి లీడర్స్కి, మిగిలిన లీడర్స్ కూడా నాయకులు, వాళ్ళకి మంచి నాయకత్వ క్వాలిటీస్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి నాయకత్వంతో పాటు మానవత్వం అనేటువంటిది ఉంది. అది ఆయన ఒక గొప్ప మహానాయకుడిగా చేసింది. సో అదే సేమ్ క్వాలిటీస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. సో మిగిలినటువంటి లీడర్స్ని వీళ్ళని కంపేర్ చేస్తే ఆ లైన్లోకి, అంటే పబ్లిక్ తాలూకా పల్సు, పేదవాడి తాలూకా బాధలు, కష్టాలు నేరుగా గుండెలతో, వాళ్ళు బుర్రతో ఆలోచించే వ్యక్తులు కాదు, గుండెలతో మనసుతో తెలుసుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ లైన్లోకి వెళ్ళిపోయారమ్మా అంతా. నీకంటే మీ నాన్నగారేనయ్యో, నువ్వు మరీ మూర్ఖంగా చేస్తున్నావు అని చెప్పన్నారు మొన్న. అలానే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను, ఇలాంటి తప్పులు చేయకు అని చెప్పి. అవన్నీ డ్రామాలమ్మా. చంద్రబాబు నాయుడుని చూసి ఆయన ఏమన్నాడు గత శాసనసభలో, మీ నాన్న నన్ను చూసి భయపడేవాడు అని చెప్పి అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు అన్నారు కదా. ఈరోజు చేతులు జోడించి అంటే, అమ్మో చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసులో కూడా జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నాడు మన కోసం అని చెప్పి, అంతా కూడా అందరినీ మోసం చేయడానికి అన్ని డ్రామాలు. రోజు అంత కష్టం ఏమొచ్చింది మీకు నాకు తెలియక అడుగుతా. అమరావతి కాకపోతే అసలు ఏదో మీకు ఏదో ప్రాణం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు అయినా? అంటే అమరావతి తప్ప ఇంకేం లేదా? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు మొన్న సెలెక్ట్ కమిటీకి ఇచ్చిన రోజు లోకేష్ను చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచి వచ్చినట్టు రోజు. అంటే విశాఖపట్నం లేకపోతే రాయలసీమ మీకు పాకిస్తాన్లో చూస్తున్నారు మీరు. అంటే మీకు అమరావతి ఆ ప్రాంతం మీరు భూములు కొనుక్కున్నటువంటి ఇచ్చేస్తే సరిపోద్దా మీకు? మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా? వాటికి గుర్తింపు అవసరం లేదా? ఆ ప్రాంతాల మౌలిక సదుపాయాలు అవసరం లేదా? ఈరోజు వాళ్ళు ఏదో బయట దేశం మీద ఏదో యుద్ధం గెలిచినటువంటి ఇది క్రియేట్ చేసి ఈ 3 నెలల సమయాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి ఇటువంటి దండాలు పెట్టడం, మీ నాన్న నీకంటే మంచోడు. ఎస్, ఎప్పుడు మంచోళ్ళుగా ఉంటారు? నువ్వు మంచితనంగా ఉండి నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచిస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిలో కూడా మంచితనం కనిపిస్తుంది మీకు. మీకు స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలనేటువంటి అభిప్రాయం మీకు కలిగినప్పుడు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీకు మూర్ఖుడిలా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, నువ్వు నీ స్వార్థం కోసం ఆలోచిస్తున్నావు. డెఫినెట్లీ ఎదుటివాడు మూర్ఖుడిగానే కనిపిస్తాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటిది ఒకటి. మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారనేటువంటి భయం మనలో ఉన్నప్పుడు
డెఫినెట్గా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఆచితూచి మాట్లాడతాం. లేదు ఎవడేమనుకున్నా పర్వాలేదు అనుకున్నప్పుడు నేను ఈరోజు కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూలో ఒకలా మాట్లాడతాను, రేపు మీరు పక్క రూమ్లో తీసుకెళ్ళి ఇంకో ఇంటర్వ్యూ పెడితే ఇంకోటిలా మాట్లాడతాను. సో ఆ వ్యక్తిత్వంలోని అనేటువంటిది ఇంపార్టెంట్ ఏ వ్యక్తికైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బీజేపీతో మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సో ఇప్పుడు లాంగ్ మార్చ్ కూడా పెడుతున్నానని చెప్పారు, అది కూడా ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందని అన్నారు. అంటే అసలు రాజధాని ఇక్కడి నుంచి ఇంచి కూడా కదలదన్నారు ఆయన. రాజధాని అంశం కాకుండా సహజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ ఆయన ఆవిర్భావం నేపథ్యం మనం ఒకసారి చూస్తే, నాకు తెలిసి భారతదేశంలో 5 సంవత్సరాల కాలంలో ఒక రాజకీయ పార్టీ 6 రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీని ఒకటి చూపించండి నాకు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 2014 ముగ్గురు కలిశారు. తర్వాత సిపిఐ, సిపిఎం, బిఎస్పి, మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. అంటే 5 సంవత్సరాల్లో 6 రాజకీయ పార్టీలతో మార్చి పొత్తులు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి 3 ఉన్నాయి, 3 లేవు. ముందు 3 ఏంటో మళ్ళీ నేను చెప్పక్కర్లేదు కదా, ప్రజలు తెలుసు, నేను చెప్పక్కర్లా. లేని 3 చెప్తాను నేను. సిద్ధాంతం లేదు, స్థిరత్వం లేదు, వ్యక్తిత్వం లేదు. ఈ 3 ఏ నాయకుడికి, అది పవన్ కళ్యాణ్ గారు కాదు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుడి కన్నా ఈ 3 అవసరం. రాజకీయ పార్టీ నడిపేటువంటి వాడికి సిద్ధాంతం అవసరం కదమ్మా, ఏదో సిద్ధాంతం ఉండాలి కదా. మీరు లెఫ్ట్ పార్టీలతోనే వెళ్ళారు, రైట్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఏం సిద్ధాంతం ఉంది మీకు? సిద్ధాంతం లేదు. స్థిరత్వం ఉందా? రోజుకో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మీకు వ్యక్తిగతమైన జీవితంలో నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి పనిలే, అక్కడ స్థిరత్వం లేదు. వ్యక్తిత్వం గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. సో స్థిరత్వం, వ్యక్తిత్వం, సిద్ధాంతం 3 లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి ఆయన ఇంచు జరపపోయినా, 2 ఇంచులు జరపపోయినా, అడుగు జరపపోయినా నేను జరపనని చెప్పి మాట్లాడినటువంటి మాటలని మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం మా పార్టీకి లేదు. అసలు ప్రజల్లోని అమ్మో ఇది తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది కాదు అని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు సహజంగా ఎవరన్నా వ్యతిరేకించడం తప్పులేదు. కానీ మనం అన్ని ప్రాంతాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం పెట్టింది, మేము హైకోర్టు కర్నూలులో పెడతామని చెప్పి చెప్పిందా లేదా? మేము అది చేస్తున్నాం కదా. ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి రైతులు భూములు కావాలంటే తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. మేము అది అడగలేనప్పుడు ఒకవేళ అడిగేటువంటి పరిస్థితి వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా అప్పుడు ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని చెప్పారు, అదే చేస్తున్నాం మేము. అవినీతికి వ్యతిరేకంగా, అమరావతిలో జరిగినటువంటి అవినీతి వ్యతిరేకంగా మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు, అదే చేస్తున్నాం. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టోని కూడా మీరు అంటే మేము అదే అన్నా, ఎవరు మేనిఫెస్టో రాసినా అది ప్రజల కోసమే రాస్తారు, అందులో అనుమానం లేదు. కానీ అమలు చేసేది ఎవరు అనేటువంటిది ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పటికీ నా కారులో నా బ్యాగ్ ఉంటుంది, నా బ్యాగ్ తీసుకోండి, నేను ఇప్పుడు అందులో నా మేనిఫెస్టో ఉంటుంది, మా పార్టీ మేనిఫెస్టో. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా పార్టీ మేనిఫెస్టోని మేము పెట్టుకొని తిరుగుతున్నాం. అంటే నిత్యం మాకు అది చూసి మాకు ప్రజలు ఓట్లేశారు, అది అంతే. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇట్స్ అన్ మాకు ఒక వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మాకు. సో అది ఎక్కడికి వెళ్ళినా సరే మేము పట్టుకొని వెళ్తాం, మాకు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటాం. లేకపోతే మా నాయకుడు ఒకవేళ అమలు చేయకపోతే గుర్తు చేస్తాం. ఈరోజు మేము అమలు చేసినటువంటి అందులో పెట్టినటువంటి పథకాలే కాదు, అది కాకుండా ఎన్నో పథకాలు ఈరోజు అవుట్ ఆఫ్ దీనికి వచ్చి మేము అమలు చేస్తున్నటువంటి తరుణం. ప్రజలకి చేస్తా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆల్రెడీ లైన్లోకి వస్తే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. ఒక్క ఇళ్ల పట్టాల పంపిణీ రేపు మార్చి 25వ తారీఖున ఉగాది రోజు ఇచ్చేస్తాం. సో ఏదన్నా మేము వితిన్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే అది ప్రతి నెల మనకు జీతం ఎలా పడుతుందో అది ప్రతి సంవత్సరం ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిపోతుంటుంది. సో దాంతోపాటు ప్రాంతాల అభివృద్ధి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ కింద ముందు సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇవి ఇంప్లిమెంట్ చేశాం. నెక్స్ట్ ప్రాంతాల అభివృద్ధి, 13 జిల్లాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. నెక్స్ట్ డెవలప్మెంట్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ ప్రాంతాల అభివృద్ధి ఏ రకంగా చేయాలని. సో మాకు ఒక పక్కా ప్రణాళిక ఉంది. మేము ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత 95లో కూర్చొని నేను 2020 ప్రణాళిక చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. లేకపోతే ఇప్పుడు 2019లో ఇచ్చారు కాబట్టి 2050కి ఆంధ్రప్రదేశ్ని ఇలా చేస్తానని చెప్పి ఎక్కడ చెప్పలేదు. మేము మాకు ఇచ్చినటువంటి ఎవరికన్నా ఒక పార్టీకి ప్రణాళిక అనేటువంటిది ప్రజలు మనకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాలకి మనం ప్రణాళిక వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ 5 సంవత్సరాల ప్రణాళిక అనేటువంటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తీరు కానీ, ఒక బంపర్ మెజారిటీ కానీ, ఆ తర్వాత రాజధాని నిర్ణయం కానీ, వీటికి మధ్య జనాలంతా అనుకున్నారంట ఈయన 10 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాడు రా అని. కానీ 5 సంవత్సరాలకి తగ్గిపోయింది అనే ఒక విమర్శ కూడా జనంలో కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం.
డెఫినెట్గా 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఓటేసేటువంటి అవకాశం వస్తుంది. సపోజ్ మేము తీసుకునేటువంటి నిర్ణయం తప్పు అనేటువంటి ఉద్దేశం అభిప్రాయం ప్రజలు కలిగినప్పుడు డెఫినెట్గా వారికి వారి ఆయుధం అనేటువంటి వాళ్ళ చేతిలో ఉంటుంది. సో డెఫినెట్గా మేము తప్పు చేసామనేటువంటి ఏ కారణం చేత తప్పు చేసామో ఏం చేసామో అనేటువంటి మళ్ళీ మేము తిరిగి విశ్లేషించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఆ విశ్లేషణ చేసుకునేటువంటి వ్యక్తిత్వం, ఆ ధైర్యం, మళ్ళీ తిరిగి మనం దాన్ని తప్పుని కరెక్ట్ చేసుకునేటువంటి ఆలోచన చేయగలిగేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అంతే తప్ప నేను మంచి చేశాను అయినా నాకు ఓట్లు వేయలేదనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు లాగా మాకు కలిగింది అనుకోండి, ఎప్పటికీ మళ్ళీ మనం బాగుపడేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే 70 సంవత్సరాలు వచ్చాయి, మా నాయకుడి స్టిల్ 46, 47. సో మా అయితే మళ్ళీ ఎలక్షన్లో నా 52 సంవత్సరాలు వస్తాయి. ఇంక ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ ఆయనకి పొలిటికల్ లైఫ్ ఉంది. సో ఇవన్నిటిలో మేము ఎప్పటికప్పుడు నిత్యం ప్రజల తాలూకు సమస్యల్ని, ప్రజల తాలూకు మనోభావాల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని, ప్రాంతాల తాలూకు అభివృద్ధిని వీటిని బేరీజ్ వేసుకొని ఆ ప్రాంతాలు ఎలాగా గతంలో ఏం చేసాం, ఇప్పుడు ఏం చేసాం, అప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి అది మేము బేరీజ్ వేసుకుంటూ వెళ్తాం. డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి ఏంటి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము దానికి తల ఒగ్గి పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. 2.5 సంవత్సరాలకి క్యాబినెట్లో మార్పులు ఉంటాయని అన్నారు. సో ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీకు స్థానం ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడైతే జిల్లా మంత్రిగా ఉండేవాళ్ళు, రేపు క్యాపిటల్ మంత్రి అయిపోతారు మీరు. అలాగేం కాదు, కానీ అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు ఇనిషియేట్ చేసినప్పుడు మీ లైఫ్ కెరియర్ ఒక స్థాయిలో ఉంది, ఈ రోజు ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంది. కానీ పొలిటికల్గా మనం అది మన చేతిలో ఉండదు. రాజకీయాల్లో కొంతమంది ఎంతోమంది సీనియర్ నాయకులు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన కూడా మంత్రులు కాకుండా ఏ పదవి అనుభవించకుండా ఉన్నారు. పదవి ఎమ్మెల్యేలు అయ్యి కూడా 6-7 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రులు కూడా అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా లేరు. కొన్నిసార్లు ఆ ప్రాంతీయపరమైనటువంటి పరిస్థితులు బట్టి, కులాల మధ్య వచ్చినటువంటి ఈక్వేషన్స్ని బట్టి ఎంతోమందికి అవకాశాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. సహజంగా మీరు అన్నట్టు మన ప్రభుత్వంలోకి వచ్చి మేము అందరూ గెలిచినప్పుడు డెఫినెట్గా మా జిల్లా అంతా కూడా అంటే నాకు సార్తో ఉన్నటువంటి సాన్నిధ్యం బట్టి, ఆయనకి నా మీద ఉన్నటువంటి అభిమానం బట్టి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అన్నట్టు. సో నేనంటే మనం ఫస్ట్ టైం గెలిచాం, నేను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కావాలని చెప్పి ఏ రోజు అడగలేదు, నాకు ఇది చెయ్యమని చెప్పి ఏ రోజు కోరలేదు. సో అయినప్పటికీ పబ్లిక్ తాలూకా పల్స్ ఏంటంటే అమర్ బాగా క్లోజ్ ఉంటారు కాబట్టి అమర్కి ఇచ్చేస్తారు అనేటువంటి అభిప్రాయం అందరికి కలిగింది. సో ఆయన కూడా ఒక సీనియర్, ఒక అవంతి శ్రీనివాస్ గారు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ చేశారు, రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అవంతి శ్రీనివాస్ని కూడా మీరు చాలా సందర్భాల్లో విభేదించారు. గతంలో పార్టీ పరంగా విభేదించుంటాం. వాస్తవంగా నేను అవంతి శ్రీనివాస్ కి ఇచ్చేటప్పుడు జగన్ గారు మిమ్మల్ని పిలిచి సాక్రిఫైస్ చేయమన్నారా? నేను చేస్తానని చెప్పి తెలుసు ఆయనకి, నేను అడగాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆంతరంగికులు పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదో చేయడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు. అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి, మా విషయాల్లో పర్టికులర్గా నా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నా వైపు నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఏ రోజు దానికి అడ్డు చెప్పేటువంటి పరిస్థితిలో లేదు, ఏ రోజు అడ్డు చెప్పను. ఆయన ఇది చెయ్యి అంటే అది చేయడానికి నేను ఉన్నా. ఆయన తాలూకా సైన్యంలో నేను ఒక సైనికుడిని. సో ఆయన ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు మేము. సో మమ్మల్ని పిలిచి మమ్మల్ని సాక్రిఫైస్ చేయమనో, లేకపోతే నువ్వు ఈసారికి అవకాశం నీకు ఇవ్వట్లేదనో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈసారి కాదు, నీకు ఎప్పుడు ఇవ్వనన్నా సరే నేను ఐ విల్ యాక్సెప్ట్. నాకేం అవసరం మంత్రి ఏంటి, వాట్స్ అడిషనల్ ఇన్ మినిస్టర్, అదర్ దాన్ ఇంకా జిల్లాను వదిలేసి మా నియోజకవర్గాలను వదిలేసి అదనపు భారం అనేటువంటిది ఉంటుంది. అయినప్పటికీ ఒక గౌరవం, రాష్ట్ర స్థాయిలో తీసుకునేటువంటి పాలసీస్లో అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పక్కన ఉండేటువంటి అవకాశం, ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే అనేటువంటిది మన కష్టం, పార్టీ కష్టం, నాయకుడి కష్టం మీద వస్తుంది. మంత్రి అనేటువంటిది ప్యూర్లీ తలరాతది, అదేం జరుగుతుందని చూడాలి ఇంకా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news